హలో అందరికీ. ఏంటి ఈ అభిషేకాలేంటి ఎక్కడ అనుకుంటున్నారా? అదేనండి, మన కాకినాడ డిస్ట్రిక్ట్లో కొవ్వూరు గ్రామానికి చెందిన శ్రీ శ్రీ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర అనుకున్న కోరిక అనుకున్నట్టు జరుగుతుంది. ఆల్రెడీ నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఎందుకంటే కనుక మనిషి అన్నాక ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. డబ్బు పరంగా కానీ, ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా కానీ, ఆస్తుల పరంగా కానీ, పిల్లల పరంగా కానీ ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాంటిది వరాలిచ్చే వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి, అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయి. నేను ఈ టెంపుల్ పెట్టిన తర్వాత, నాకు తెలిసిన తర్వాత, నేను విన్న తర్వాత ఆల్మోస్ట్ 8 to 9 టైమ్స్ వెళ్ళానండి. ప్రతి పంచమికి కూడా నేను సేవకైతే వెళ్తాను. ఎవరైనా సరే అక్కడ ఒక 5 పంచములు కానీ, 16 పంచములు కానీ మనం అక్కడ వెళ్ళి సేవ చేసుకుంటే అంతకన్నా భాగ్యం ఏమీ ఉండదండి. నేను చెప్పడం కాదు, వాళ్ళ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మీకు ఎవ్రీ అప్డేట్ తెలుస్తూనే ఉంటుంది. ఇక్కడ అభిషేకం అమ్మవారికి చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. నేనైతే సేవలో పాల్గొన్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. సేవ చేసిన ప్రతిసారి కూడా నాకు ఏదో తెలియని పాజిటివ్ వైపు అయితే వస్తుంది. నేను అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతున్నాయి. సో మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి, ప్రతి ఒక్కరికి సమస్యలు అనేది తీరుతాయి. ఈ టెంపుల్ వచ్చేసి కాకినాడ డిస్ట్రిక్ట్ కొవ్వూరు గ్రామంలో కాకినాడ రూరల్ జగన్నాథపురం వంతెన కింద నుంచి అయితే మనకి 3 కిలోమీటర్స్ ఉంటుంది డైరెక్ట్ రోడ్డు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొవ్వూరు ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఎవరిని అడిగినా సరే టెంపుల్ కోసం చెప్తారు. ఇక్కడ ఆ సిస్టర్ మాట్లాడే మాట విధానాన్ని బట్టి నిజంగా గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, చాలామంది చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఒక్కసారి టెంపుల్కి వచ్చి డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుని వెళ్ళండి. ఆ సిస్టర్ చెప్పినట్టు జరిగితే నిజంగా మీరే తప్పకుండా మళ్ళీ టెంపుల్కి వచ్చి విజిట్ చేస్తారు. నేనైతే ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ అయితే వెళ్ళాను పంచమి సేవకి. ఇంకొకసారి కూడా నేనైతే వెళ్తాను. వెళ్ళిన ప్రతిసారి మీతో వీడియో షేర్ చేస్తూనే ఉంటాను. ఈ టెంపుల్ వచ్చేసి ఓన్లీ బుధవారం మాత్రమే సెలవు ఉంటుంది. అది కూడా ఆ రోజు ఏదైనా పర్వదినం అంటే వినాయక చవితి కానీ, వైకుంఠ ఏకాదశి కానీ, లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే కంపల్సరీ తెరిచే ఉంటుంది. టైమింగ్స్ కూడా మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు, మధ్యలో 2 hours పాటు క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4 to ఈవినింగ్ 9 వరకు. నేనైతే వసంత పంచమి రోజు వెళ్ళాను కాబట్టి ఆ రోజు చాలా మంది పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేశారు ఆ సిస్టర్. ఎంత దూరం నుంచి వచ్చిన ఫుడ్ కోసం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడే ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.